కొన్నిసార్లు బంకుకు వెళ్ళి పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించుకున్న తర్వాత వాహనాలు సడన్గా ఆగిపోతాయి. అప్పుడు మనకి డౌట్ వస్తుంది. అంటే మనం కొట్టించిన పెట్రోల్ వల్ల డీజిల్ వల్ల ఏమైనా ఇది ఆగిపోయిందా అని చెప్పి డౌట్ వస్తుంది. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం థర్మామీటరు, హైడ్రామీటరు వీటన్నిటిని, అదేవిధంగా ఫిల్టర్ పేపర్స్, వీటిని ఎప్పుడు కూడా పెట్రోల్ బంకులో అవైలబుల్గా ఉంచాలి. ఇప్పుడు ఆ టెస్ట్లు ఎలా చేయాలన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ డెన్సిటీ టెస్ట్. ఈ డెన్సిటీ టెస్ట్కి ఎలా అంటే మీరు ఒకవేళ కనుక మీరు పెట్రోల్ కొట్టించుకున్నారు, మీకు డౌట్ వచ్చింది అనుకోండి, అక్కడే 500 ml జార్ ఉంటుంది, ఆ జార్ తీసుకొని దాంట్లో 3/4 వరకు కూడా ఈ పెట్రోల్ని నింపిన తర్వాత థర్మామీటర్, హైడ్రామీటర్ కూడా వాళ్ళ దగ్గరే ఉండాలి. ఇది ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన రూల్స్ ప్రకారం డెఫినెట్గా కూడా ప్రతి బంకులో దేశవ్యాప్తంగా ఉండాలి. సో ఆ థర్మామీటర్, హైడ్రామీటర్ తీసుకోండి, దాంట్లో ఉంచండి. ఆ తర్వాత ఎంత టెంపరేచర్ వచ్చింది, డెన్సిటీ ఎంత వచ్చిందని చెప్పి కూడా ఒక పేపర్లో నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర కన్వర్షన్ చార్ట్ ఉంటుంది, ఆ కన్వర్షన్ చార్ట్లో చూసుకొని ఆ తర్వాత అక్కడ ఒక రిజిస్టర్ ఉంటుంది, దాంట్లో ఆ ప్రజెంట్ పెట్రోల్కి కానీ డీజిల్కి కానీ ఎంత డెన్సిటీ అనేది నోట్ డౌన్ చేస్తారు. మీరు చేసింది అక్కడ ఉన్న డెన్సిటీ రిజిస్టర్లో ఉన్నది ఒకటే ఉందా, ఆ చార్ట్లో ఉన్నది రిజిస్టర్లో ఉన్నది ఒకటే ఉందా అని చెప్పి మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా డెన్సిటీ టెస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ప్యూరిటీ టెస్ట్. ప్యూరిటీ టెస్ట్ని ఏ విధంగా చేస్తారంటే, ఒక పేపర్ తీసుకోండి, అక్కడే ఒక ఫిల్టర్ పేపర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఆ ఫిల్టర్ పేపర్ తీసుకొని ఒక 2 చుక్కలు ఆ పెట్రోల్ వేయండి. ఆ పెట్రోల్ వేసిన తర్వాత 2 నిమిషాల్లో అది ఆవిరవుతుంది. ఆవిరైన తర్వాత ఆ ఫిల్టర్ పేపర్ మీద కనుక ఏ మరక లేకపోతే అది ప్యూర్గా ఉన్నట్లు. ఒకవేళ కనుక మరక ఉంటే అది కల్తీ అయినట్లు గుర్తించవచ్చు. సో మూడోది ఏంటంటే కొలత పరీక్ష, క్వాంటిటీ. అక్కడే మేనేజర్ని ఒక 5 లీటర్ల క్యాలిబ్రేటెడ్ జార్ క్యాన్ అనేది అక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఆ 5 లీటర్ల క్యాలిబ్రేటెడ్ క్యాన్ తీసుకున్న తర్వాత దాంట్లో నిండుగా కూడా మీరు పెట్రోల్ కొట్టించేయండి. పెట్రోల్ కొట్టించి అక్కడే ఒక మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్ మీద ఏదైతే మెషిన్ ఉందో ఆ మెషిన్ మీద పెట్టి చూడండి, కరెక్ట్గా కూడా అది మ్యాచ్ అయిందా లేదా, ఒకవేళ తేడా ఉంటే ఎంత తేడా ఉంది. సో ఈ విధంగా కూడా మనం ఏదైతే మనకి డౌట్ వస్తే పెట్రోల్ బంక్లో ఈ టెస్ట్ని మనమే నిర్వహించుకోవచ్చు, ఇమీడియట్గా నిర్వహించుకోవచ్చు. ఇది ఇప్పుడు కొత్తగా పాస్ అయిన రూల్. ఇవన్నీ కూడా ప్రతి పెట్రోల్ బంక్లో కూడా అవైలబుల్గా ఉండాలి.